ఒకసారి ఒక కొంగ ఎగురుకుంటూ అడవిలోని సరస్సు దగ్గరకు వచ్చింది. గట్టు మీద నుంచే సరస్సులోకి ఆశగా చూసింది. ఇందులో నీళ్లు బాగున్నాయి, చేపలు కూడా ఎక్కువే ఉంటాయనుకుంటా అనుకుంటూ సరస్సులోకి దిగేందుకు సిద్ధమైంది. అందులోని చేపలు కొంగ రాకను పసిగట్టి వెంటనే ఈదుకుంటూ తమ మిత్రుడైన సత్యం అనే కప్ప వద్దకు వెళ్ళాయి. అంతా ఒకేసారి వచ్చారు, ఏదైనా ప్రమాదమా అని ఆశ్చర్యపోతూ అడిగింది సత్యం. మా కోసం కొంగ వస్తుంది, దాని బారి నుండి నువ్వే మమ్మల్ని కాపాడాలి. సరస్సుకు గట్టుకు మధ్యలో ఉన్న కప్ప దానివైపే వస్తున్న కొంగను చూసింది. వెంటనే నీటిలో ఉన్న చేపలతో, మీరు కొంగకు కనపడకుండా ఉండాలి, ఎక్కడ దాక్కుంటారు అని అడిగిందది. సరస్సు తూర్పు దిక్కున ఉన్న పల్లానికి వెళ్తాం. ఆ కొంగ మా వైపు రాకుండా చూడవలసిన బాధ్యత నీదే. అలాగే అయితే నా పేరు సత్యం, నేను పలికేది సత్యం అని మీకు తెలుసు కదా అంటూ తన గుణాన్ని వాటికి గుర్తు చేసిందది. తెలుసు మిత్రమా. అంటూ చేపలన్నీ ఒక్కసారిగా వేగంగా ఈదుకుంటూ సరస్సులో తూర్పు వైపునకు వెళ్లిపోయాయి. అంతలోనే అక్కడికి వచ్చిన కొంగ సరస్సులోకి దిగబోతుండగా గట్టు వద్ద ఉన్న కప్పను చూసి ఆగింది. ఈ సరస్సులో చేపలున్నాయా? నేను సరస్సులో ఉన్నంత వరకు ఉన్నాయి, ఇప్పుడైతే ఈ ప్రదేశంలో ఒక్క చేప కూడా లేదు. నీ మాటలను నమ్మొచ్చా? అంటూ దాని వైపు అనుమానంగా చూసింది కొంగ. నీకు నా గురించి తెలియదు కదా, నా పేరు సత్యం, నేను పలికేది సత్యం. నీ మాటలు తీయగా ఉన్నాయి, కానీ నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది. అబద్ధం మాత్రమే తీయగా ఉంటుంది. అందుకే నిన్ను నమ్మను. నేనే స్వయంగా వెళ్లి చూస్తాను. అంటూ కొంగ సరస్సులోకి దిగడానికి సిద్ధమైంది. అనుమానం ఉన్న చోట నమ్మకం ఉండదు, నేరుగా నువ్వే వెళ్లి చూసి రావడమే మంచిది అని నవ్వుతూ అంది సత్యం. కొంగ సరస్సులోకి దిగి సాధ్యమైనంత వరకు వెతికింది. కానీ అక్కడ ఒక్క చేప కనిపించకపోవడంతో నిరాశగా గట్టు మీదకు చేరింది. అక్కడే ఉన్న కప్పతో, నిజమే, ఒక్క చేప కూడా లేనట్టుంది అని నిట్టూర్చింది. నేను ఎప్పుడూ నిజమే చెబుతాను అని సమాధానమిచ్చింది సత్యం. నిన్ను నమ్మాను మిత్రమా. అంటూ కప్ప వైపు మెచ్చుకోలుగా చూసింది కొంగ. అంతలో ఒక పెద్ద పాము తన వైపే రావడం గమనించింది కప్ప. మిత్రమా, ఒక పాము నన్ను తినడానికి ఇటువైపే వస్తుంది, దాన్ని చూస్తుంటే చాలా భయం వేస్తుంది. ప్రాణాపాయం నుండి నువ్వే నన్ను కాపాడాలి అంటూ కొంగను దీనంగా వేడుకుంది కప్ప. తప్పకుండా కాపాడతాను, కానీ నాకు బాగా ఆకలిగా ఉంది. మరి సరస్సులో చేపలుండే చోటు చెబుతావా? అని ఆశగా అడిగింది కొంగ. నన్ను కాపాడితే ఖచ్చితంగా చెబుతాను మిత్రమా అంటూ ప్రాణం మీద తీపితో కొంగకు మాట ఇచ్చింది కప్ప. దాంతో ఎలాగోలా పాముతో పోట్లాడి దాన్ని దారి మళ్లించింది కొంగ. పాము బారి నుండి తనను కాపాడిన కొంగకు కృతజ్ఞతలు చెప్పింది కప్ప. అయితే అప్పటి వరకు హుషారుగా ఉన్న కప్ప ఒక్కసారిగా బాధపడడం కొంగ గమనించింది. పాము వెళ్ళిపోయింది, నీకు ప్రాణాపాయం తప్పింది కదా, ఇంకెందుకు బాధపడుతున్నావు మిత్రమా? అంటూ కప్ప వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది కొంగ. ఏమని చెప్పను, సరస్సులో చేపలు ఒక చోట ఉన్నాయని నాకు తెలుసు, కానీ ప్రాణభయంతో అవి ఉండే చోటు నీకు చెబుతానని నేను మాట ఇచ్చాను. చేపలకు కూడా వాటి గురించి చెప్పననే మాట ఇచ్చాను. నీకు ఆ చోటు చెబితే వాటి దగ్గర మాట తప్పిన దాన్నవుతా, చెప్పకపోతే నీ దగ్గర మాట తప్పినట్లు అవుతుంది. నోరు జారనంత వరకే మాట మీద మన పెత్తనం ఉంటుంది. అదే నోరు జారితే మన మీద ఆ మాట అధికారం చలాయిస్తుంది. అటు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక, ఇటు నీకు నిజం చెప్పలేక సంకట స్థితిలో పడిపోయాను. దీనికంటే పాముకు ఆహారం కావడమే నయమనిపిస్తోంది అంటూ వాపోయిందది. బాధపడకు, నేను పెట్టిన పరీక్షలో నువ్వు గెలిచావు. ఆ మాటలతో మరింత ఆశ్చర్యపోయిన కప్ప పరీక్ష ఏంటి అని అడిగింది. ఉదయం మా కొంగలు నీ గురించి
నిజం చెప్పే నీ నైజం గురించి గొప్పగా చెప్పుకుంటుంటే విన్నాను. నిన్ను పరీక్షించాలని వచ్చాను. చేపలున్న చోటు చెప్తే నా దృష్టిలో ఓడిపోయేదానివి. కాని నువ్వు అలా చేయలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నీ పేరు సత్యం. నువ్వు పలికేదే సత్యం. అంటూ కొంగ బయలుదేరింది. నవ్వుతూ దానికి వీడ్కోలు పలికింది కప్ప.